ఇవాళ కాకరకాయలతోటి మనం కారం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వీటిని గీరుకొని కాకరకాయలను బాగా కడిగి ముక్కల కింద చేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. ముక్క గట్టిగా అయితే బాగోదండి, సో కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండు కొబ్బరి, కారం తగినంత తీసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని అన్నిటినీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత నూనెలో మనం పోపు దినుసులు, పల్లీలు ఒక పిరికొడ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం దీంట్లో ఏదైతే మిక్సీ పట్టామో అదంతా కూడా దీంట్లో వేసేసుకొని ముక్కకి కారం పట్టేంతవరకు కూడా కలుపుతూ ఉండండి. చాలామంది కాకరకాయ అనగానే చేదుగా భావిస్తారు. సరైన పద్ధతిలో చేస్తే బాగానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.